ఇదిగో మా ఫ్రెండ్ వివేక్. ఈరోజు మా గల్లీలో వాలీబాల్ ఆడుతున్నాను. 25 to win, 15 to coaches. ఇక్కడైతే టాస్ అయితే వేస్తున్నాం. నీదేంటిది? ఇగో శర్వన్ అయితే ఇటు సైడ్ అంటున్నాడు, వివేక్ ఏమో ఇటు సైడ్ అంటున్నాడు. చూద్దాం. టాస్ అయితే నాది. సర్వీస్ అయితే తీసుకున్నాడు శర్వన్ అయితే సర్వీస్ తీసుకున్నాడు. వివేక్ ఇప్పుడు అటు సైడ్ కొట్టు ఆడుతున్నాడు. 1 పాయింట్ అయితే టీంకి అయితే వెళ్ళింది. 1 పాయింట్ స్టార్ట్. ఓ వివేక్ కొట్టిండు. హుస్సేన్ ఏమో చేపలు పడుతున్నట్టున్నాడు, చేతులతో అంటాడు. స్కోర్ 2 అంటుండు వివేక్. మరి శర్వన్ ఏం చెప్తాడు? పాయింట్ తెప్పించుకుంటాడా పోతుందా? సర్వీస్ చేసిండు ఈయన. తిండు వివేక్ కొట్టిండు. పీకింగ్ 3 అయితే వెళ్ళింది. ఇప్పుడు వివేక్ అయితే కొడతాడు. మరి కిందికి కొట్టిండు. మీదికి కొడతామని కెమెరా మీది కంటే కిందికి కొట్టిండు గాయస్. 3 వాళ్ళ 3 వీళ్ళది 1 అంట. మరి హుస్సేన్ వెయిట్ అన్నాడు. మరి ఓకే కొట్టు. మరి ఓకే గట్టి కొట్టిండు. వివేక్ అయితే 4 అంటుండు, వాళ్ళేమో 1. మరి ఇప్పుడు ఏం చేస్తాడు? పాయింట్ తెప్పించుకుంటారా? హుస్సేన్ శర్వన్కి అయితే ఇచ్చిండు. శర్వన్ ఏం చెప్తాడు? వివేక్ వచ్చి బ్రో మాది అని అంటుండు. మరి గో అంటుండు. మరి ఏమైందో ఆపి డ్రైవర్ అన్నా అని కొడతాడా? కొట్టిండు. ఓకే గట్టి కొట్టిండు. ఫౌల్ అయితే వచ్చింది. మరి శర్వన్ వాళ్ళ టీంది 2, వివేక్ వాళ్ళ టీం 4. మరి ఇప్పుడు ఏం చేస్తారు? శర్వన్ అయితే కొడుతుండు. ఓకే కొట్టిండు. మీది కొట్టిండు. పాయింట్ పోతుందా? పాయింట్ పోయింది. 3 పాయింట్స్ అని అంటుండు. శర్వన్ నవ్వుతుండు. 3 పాయింట్స్ అంటుండు. మరి అవో బాల్ ఇసి కొడుతుంది. ఏంద్రో క్రికెట్ అనుకుంటుండే ఏంది? ఓ వివేక్ మంచి కొట్టిండు. కానీ పాయింట్ అయితే శర్వన్ వాళ్ళ టీంకే పోయింది. ఎందుకంటే ఇక్కడ లైన్ దాటలేదు. సో 4-4 ఓవరాల్. ఇద్దరికి సేమ్ వచ్చింది స్కోర్. మరి ఇప్పుడు ఏం చేస్తాడు వివేక్? బాల్ పట్టుకున్నాడు. చెండాట ఆడుతాడు కదా, చార్ దాకా తీసుకుపోయిండు. అవో ఈడేంద్రో క్రికెట్ వేసినట్టే ఎత్తాడు. గట్టి కొట్టిండు. మరి బాగా మీదకి పోయింది. వివేక్ ఆడుతుండు. ఫౌల్ కోట్ అవతల కొట్టిండు. హుస్సేన్ ఆడదాకా కప్పలే కురికిండు. ఇగో ఇక్కడ వీళ్ళిద్దరు అవుతారు. 5-4 వీళ్ళకి 5 అట. కొట్టిండు. ఇద్దరైతే కొట్టుకుంటారు. చూసిర్రా? ఇగో కెప్టెన్ చూడు ఎడతాడు, కొడతాడు దాన్ని. ఇద్దరు కుక్క లెక్క కొట్టుకుంటారు. మరి శర్వన్ అయితే ఎందుకు నవ్వుతుండు? వివేక్ జోకెత్తాడు. ఓ గట్టి కొట్టిండు. హుస్సేన్ క్యాచ్లు పడతాడు. క్రికెట్లో క్యాచ్లు పట్టమంటే పట్టాడు, కానీ వాలీబాల్ క్యాచ్లు అయితే పడతాడు. మరి అవో 5-6 అని వడతాడు. మరి 5-6 అట. అవు కొట్టిండు. ఇంకొక ఫౌల్ చేసిండు. వీళ్ళకి 7 వీళ్ళకి 6. ఇగో హుస్సేన్ నేను వేస్తాను అంటాడు. అవురా నీటి తీసుకున్నాడు. మరి ఇస్తున్నా. కొట్టిండు. పోయింది. 8 పాయింట్స్ వాళ్ళకి 6. మరి ఇప్పుడు ఏం చేస్తాడు శర్వన్? మళ్ళా పోయింది. వాళ్ళ 9 వీళ్ళు 6. మరి ఏం చేస్తాడు ఇప్పుడు సాయికరణ్ గారు? అబ్బో కొట్టిండు. మరి హుస్సేన్ గారు లోపలికి పాయింట్ అని వస్తుండు. వివేక్ డాన్స్ చేస్తాడు. మీకు క్రికెట్లో డీజే బ్రావో తెలుసా? వికెట్ తీసినప్పుడు వస్తుంది చూడ, సేమ్ గుండు అంతా ఒర్రు తప్ప ఇంకేది రాదు. 7-9 బ్రో అట. ఇద్దరు క్యాప్టెన్ లో వదులుకుంటారు. వివేక్ వచ్చి సర్వీస్ అడుగుతుండు. మరి వాళ్ళు అయితే ఇచ్చేసి 9. మరి ఇప్పుడు ఏం చేస్తాడు? చూసి వివేక్ ఆగు బ్రో, సర్వీస్ మాది బ్రో అంటుండు. మరి ఇగో ఏడేమో అవుతాడు. ఈడు కప్ప మౌత్ వేసుకొని చూస్తాడు. మరి వివేక్ గాడు ఇగో కప్ప మొహపాడు చూసిర్రా? వస్తాడు. చూ అట సంక పట్టుకుంటుంది. స్నానం చేయనట్టున్నాడు కదరా సాయికరణ్ గా. వీళ్ళు ఎట్లా అంటే
బ్రాస్ అంటారు మరి. ఓకే మరి ఇప్పుడు శర్వన్ సర్వీస్ చేస్తుండు చేసిండు. మళ్ళా 10 for ఇగో గోడెక్కుదాన్ని చూస్తాను మరి. అక్కడ అంటుందరు అరే ఎక్కిండు చూసిండు. హుసేన్ గారు బాల్ తెచ్చిండు కప్పల కురికిండు అరే ఇడు కొట్టిండు శర్వన్. అగో వివేక్ గారు ఇట్లా అన్నాడు ఇడు అట్లెట్లుంటుంది బ్రో అంటే ఓకే పాయింట్ ఫర్ వివేక్. అగో క్యాచ్ పట్టిండేంద్రు 10 ఆల్ అట మరి. మనం చూసుడే ఇప్పుడు మనం మిడిల్